పాతకాలం వస్తువులు, పాతకాలం కాయిన్స్, పాతకాలం పెయింటింగ్స్, పాతకాలానికి సంబంధించినటువంటి ఏదైనా సరే కలెక్ట్ చేసుకునేటటువంటి ఇంట్రెస్ట్ చాలా మందిలో ఉంటుంది. ముఖ్యంగా మనకి సంబంధించినటువంటి పాత తరాలకు వాళ్ళు వాడినటువంటి వస్తువులు కానివ్వండి, అదేవిధంగా ఎక్కడైనా సరే పాతది అంటే చాలు ఇప్పుడున్నటువంటి జనరేషన్కి దాన్ని కలెక్ట్ చేసుకునే ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు అనే విధంగా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కాబట్టి. సో అలాంటి వాళ్ళ కోసం హైదరాబాద్లో ఒక ఎక్స్పో వచ్చేసింది. ఇది కేవలం ఎక్స్పో మాత్రమే కాదు, ఏప్రిల్ 16వ తారీఖు దీనికి సంబంధించినటువంటి సేల్ కూడా ముంబైలో జరగబోతుంది. ప్రజెంట్ మనం ఈ ఎక్స్పోలో ఉన్నాము. టాడీవాలా ఆక్షన్ అని చెప్పేసి పూర్తిగా పాతకాలానికి సంబంధించినటువంటి కాయిన్స్తో పాటు యాంటిక్వైట్స్, ఫైన్ ఆర్ట్, ఆబ్జెక్టెడ్ ఆర్ట్, ఇలా డిఫరెంట్ అన్ని ఐటమ్స్ని కూడా వీళ్ళు కలెక్ట్ చేసి ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్నటువంటి కళాకృతి ఆర్ట్ గ్యాలరీలో ఎక్స్పోగా పెట్టారు. తర్వాత దీనికి సంబంధించిన ఈ ఐటమ్స్ అన్నిటి కూడా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ముంబైలో ఏప్రిల్ 16న జరిగే ఎగ్జిబిషన్లో వీటిని కొనుగోలు కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూడొచ్చు, బద్రీ హుక్కా బేస్ చేసుకొని ఇది ఒక పీస్ అనమాట. దీని వర్త్ కూడా 50,000 నుంచి 80,000 వరకు ఉంటుంది. ఇది చూడడానికి మనకి చాలా చిన్నగా కనిపిస్తుంది కానీ దీని వెయిట్ కూడా చాలా పెద్దగా ఉంది. అండ్ ఇది పాతకాలం ఏదైనా స్టోరేజ్ ఉంటే ఈ విధంగా స్టోరేజ్ చేసుకునే వాళ్ళు, ఇలా డిఫరెంట్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఎవరికైతే యాంటిక్ లవర్స్ ఉంటారో వాళ్ళకి వీటిపైన చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. వీటికి సంబంధించిన వాల్యూ కూడా తెలుస్తుంది. ఇక వీటి ప్రైస్ వచ్చేసి 80,000 నుంచి 1,20,000 దాకా ఉంది. ఈ విధంగా కొన్ని ఏవైతే ఇలాంటి ఐటమ్స్ పెట్టారు, కొన్ని పెయింటింగ్స్ని కూడా పెట్టారు. ఇలాంటివి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన హైదరాబాద్లో ప్రజెంట్ కళాకృతిలో జరుగుతున్నటువంటి ఈ ఎక్స్పోలో మీరు వచ్చి కొనుగోలు చేయొచ్చు. ఒకసారి ఇది చూడొచ్చు, జైన్ బఫ్ స్టాండ్ స్టోన్ రిలీఫ్ డెప్టికింగ్ అనే ఇది ఒక స్కల్ప్చర్ లాంటిది. సో ఇది కూడా దాదాపు 2,50,000 నుంచి 4,50,000 వరకు ఉంటుంది. ఇవి చాలా యాంటిక్ పీసెస్ అనమాట. ఇలాంటి వాటిపైన దీనిపైన ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. ఈ విధంగా పెయింటింగ్స్ అన్నీ పెట్టడంతో పాటు ఇవి కూడా మనం చూడొచ్చు. అప్పట్లో ఇలాంటి వాటిలోనే అన్నీ యూజ్ చేసేవాళ్ళు, ఫ్రూట్స్ పెట్టుకోవడం కానివ్వండి, లేదంటే ఇప్పుడు మనం అంతా ప్లాస్టిక్ వాడుతున్నాం కానీ అప్పట్లో ఈ విధంగా ఇదంతా కూడా ప్యూర్ సిల్వర్కి సంబంధించిన జార్స్ అనమాట. ఈ విధంగా అప్పట్లో వాటర్ జార్స్ ఉండేవి. డిఫరెంట్ అప్పటి కాలం అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేది మాత్రం నిజంగా అది చాలామందికి కూడా ఇష్టం. సో ఈ ఎక్స్పోకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కూడా మనం ఒకసారి మాట్లాడదాం. దీనికి సంబంధించినటువంటి ఆర్గనైజర్ కూడా ఉన్నారు. హాయ్ అండి. Hello. So I'm from Todiola Auctions. Okay. And What is your name? my name is Malcolm Todiola. And what is the reason for this expo? The idea is to show Hyderabadis what Indian culture is all about. So we have brought your paintings, we have brought your sculptures, silver, wooden items, so people can see what things were made in North India, what's available in South India, from Bengal. So a mix of 1,000-year-old goods to show Hyderabadis what one can find in India. How many days going to happen this expo? So the exhibition, the preview is starting today up till the 1st of April. So we finish at about 5 o'clock on the 1st of April. Do you want to sell these products? No, it is only for display. No sale in Hyderabad. The auction is in Bombay, in Mumbai. It's on the 16th of April. So all these goods, we will then take it to Delhi, and from Delhi it will go to Bombay. సో ఇది మొత్తానికైతే 4 రోజుల పాటు, ఈ రోజు నుంచి ఏప్రిల్ 1 వరకు కూడా ఈ ఎక్స్పో అనేది ఇక్కడ ఉంటుంది. సో పూర్తిగా అన్నీ కూడా ఇక్కడ మాత్రం కేవలం ఎగ్జిబిట్ చేస్తారు. వీటన్నిటిని కూడా ముంబైలో ఏప్రిల్ 16th రోజు కూడా వీటికి సంబంధించినటువంటి ఆక్షన్ ఉంటుందని అయితే చెప్తున్నారు. మొత్తానికైతే హైదరాబాద్లో ఎంతోమంది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు, అదేవిధంగా పాతకాల వస్తువులను ప్రేమించే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ మాత్రం ఇది ఒక మంచి ఎక్స్పో అనే చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ నరేందర్తో హేమ ఏబియన్, ఆంధ్రజ్యోతి, కళాకృతి నుంచి.